నీకేం కాలేదు కదా? మీకేమైందండి? నిన్నటి నుంచే చూస్తున్నాను. నాకేదో అయిందని మీరెందుకలా కంగారు పడుతున్నారు? భార్గవతినికి నయమైపోతే నువ్వు సంతోషిస్తావనుకున్నానే కానీ నేను మాట్లాడితేనే తిడుతున్నావంటే అంత తప్పు భార్గవతిని ఏం చేసింది? ఆ భార్గవి మన జీవితాల్లోకి వచ్చిన పీడకల లాంటిది. ఇంట్లో అందరం మర్చిపోయాం, నువ్వు కూడా మర్చిపో. ఏదో సంతోషంగా కాపురం చేసుకుందామని ఇంటికొచ్చాను. పిచ్చి పిచ్చి వేషాలేసి నన్ను అనవసరంగా విల్లన్ని చేయొద్దు. అసలు భార్య బతుకుండగా ఇంకో పెళ్లి చేసుకున్నందుకు వాళ్ళందరినీ ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిపిస్తారు. ఇద్దరమ్మాయిల జీవితాలు నాశనం చేసుకోవడం కంటే కనీసం ఒక్క అమ్మాయి జీవితమైనా బాగుండేలా చూసుకోవడం మంచిది. భార్గవికి విడాకులు ఇస్తున్నందుకు నష్టపరిహారంగా మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇప్పిస్తాను. మీరసలు కన్న తండ్రేనా? కన్న కూతురు మీద కొంచెం కూడా ప్రేమ లేదా? మీకంటే పశువులే నయం. అసలు నా మూలంగా మీరు గొడవ పడటం నాకిష్టం లేదు బాబాయ్. సూర్య క్యారెక్టర్ని ఈ రోజు నుండి ఇతను పోషిస్తున్నాడు. అసలు నా మూలంగా మీరు గొడవ పడటం నాకిష్టం లేదు బాబాయ్. లోపలికి వెళ్ళండి. ఏంటి భార్గవి మళ్ళీ ఆఫీస్కి వచ్చింది? ఈ విషయం వెంటనే హరి సార్కి చెప్పాలి. ఎక్స్క్యూజ్ మీ. ఎందుకొచ్చావు? ఇంకా నువ్వు నా మీద తీర్చుకోవాల్సిన పగలు ప్రతీకారాలు ఏమన్నా మిగులున్నాయా? చెప్పు, ఎందుకొచ్చావు? నీతో పరిచయం, నువ్వు నాకు దగ్గర కావడం అన్నీ నా జీవితంలో పీడకలు అనుకుని మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను. అన్నీ గుర్తు చేసి మళ్ళీ నా మొహంలో బాధను చూసి సంతోషిద్దామని వచ్చావా? అవును, నీకు పిచ్చి పట్టిందంటగా. ఇప్పుడు ఎలా ఉంది? పూర్తిగా నయమైపోయిందా పిచ్చి? నేను ప్రియని పెళ్లి చేసుకోవడంతో దెబ్బకు నీకు పట్టిన పిచ్చి మొత్తం వదిలింది కదూ. పిచ్చి పట్టినట్టు నటించి నన్ను ఎంతలా హింసించావే. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నరకం చూపించా. ఇప్పుడు నిన్ను వదిలేసినందుకు నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? ప్రియతో కలిసి చాలా సంతోషంగా ఉన్నాను. మీరెప్పటికీ సంతోషంగా ఉండడమే నాకు కావాలి. ఏమన్నావు? నేను సంతోషంగా ఉండటం నీకు కావాలా? నీ దృష్టిలో సంతోషం కోరుకోవడం అంటే మానసికంగా చిత్రవదకు గురి చేయడమా? ఎందుకు ఆ దొంగేడుపు? ఇక్కడ నీ ఏడుపులు చూసి కరిగిపోవడానికి నా మనసేం సిద్ధంగా లేదు. అదెప్పుడు రాయిలా మారిపోయి. అసలు నాకు ఇప్పటికీ ఒక విషయం అర్థం కాదు. మీ అక్క బ్రతికే ఉండగా నేనే చంపానని చెప్పి నన్నెందుకు సాధించుకు తిన్నావు? కనీసం దీనికైనా సమాధానం చెప్పు.
కారణం తెలిస్తే ఇన్నాళ్ళు నేను అనుభవించిన బాధకి అర్థమైనా ఉంటుంది. చెప్పు, ఎందుకు ఇలా చేశావు? నేనిప్పుడు ఏ ప్రశ్నకి సమాధానం చెప్పే స్థితిలో లేను. కొందరికి భవిష్యత్తు మాత్రమే అగమ్య గోచరం, కానీ నాకు నా గతం కూడా అగమ్య గోచరమే. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది మీతో వాదించడానికో లేక మిమ్మల్ని బాధ పెట్టడానికో కాదు. విడాకుల కోసమని ఇంకెవరిని మా ఇంటికి పంపించొద్దని ప్రాధేయపడ్డానికి. నువ్వు ప్రాధేయపడినంత మాత్రాన నీకు విడాకులు ఇవ్వడం మానేస్తాననుకుంటున్నావా? ఇంత జరిగాక కూడా నీకు విడాకులు ఇవ్వకపోతే నన్ను మించిన వెధవ ఈ లోకంలో ఎవడు ఉండడు. అయినా చట్టం నుంచి విడాకులు కోరుకునేది కేవలం సమాజం కోసమే. మానసికంగా నీకెప్పుడో విడాకులు ఇచ్చేశాను. ఎన్ని జన్మలెత్తినా మళ్ళీ నా జీవితంలో నీకు స్థానం లేదు. ఎన్ని జన్మలెత్తినా మళ్ళీ నా జీవితంలో నీకు స్థానం లేదు. నేనేదో మళ్ళీ మీ జీవితంలో స్థానం సంపాదించడం కోసం విడాకులు వద్దనట్లేదు. అసలు నాకు అలాంటి ఆశలు కూడా లేవు. ఈ విడాకుల గొడవ వల్ల అనవసరమైన రాద్ధాంతం జరగడం నాకు ఇష్టం లేదు. అనవసరంగా దీనివల్ల ఇంట్లో పిన్ని బాబాయిలు గొడవ పడుతున్నారు. అయినా ప్రియకు మీకు మధ్య నేను అడ్డం వస్తేనే కదా మీకు ప్రాబ్లం. మీరు ప్రియ ఎప్పటికీ సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక. అయినా మీరు ఇప్పుడే చెప్పారు కదా నాకు ఎప్పుడో మానసికంగా విడాకులు ఇచ్చేశానని. మానసికంగా దూరం అయ్యాక ఇక ఈ కోర్టులో విడాకులు ఇస్తేనే ఇవ్వకపోతేనే. నీ ఉద్దేశం నాకిప్పుడు అర్థమైంది. ఇప్పుడు విడాకులు ఇవ్వకపోతే ఫ్యూచర్లో మళ్ళీ నాకు దగ్గర కావాలనే కదా నీ ఆలోచన? విషయం డైరెక్ట్గా చెప్పకుండా డొంక తిరుగుడు కథలన్నీ చెప్తున్నావు. ఏంటి, అన్న మాటలకు బాధపడ్డావా? నీకు అలాంటి ఆలోచన లేకపోతే నేను పంపించిన విడాకుల కాగితాల మీద సంతకాలు పెట్టి పంపించొచ్చు కదా. అప్పుడు ఇంటికి లాయర్లు రావడం, మీ బాబాయ్ పిన్నిలు గొడవ పడడం ఇవేమీ ఉండవు. మర్యాదగా వెళ్ళి సంతకాలు పెట్టి డాక్యుమెంట్స్ పంపించు. ఇంకీ నాటకాలు ఆపు, వెళ్ళు. భార్గవి, ఇందాకడి నుంచి నీకోసమే చూస్తున్నాను. ఎక్కడికి వెళ్ళావమ్మా? సూర్యుని కలవడానికి వెళ్ళాను బాబాయ్. వాడి దగ్గరికి ఎందుకు వెళ్ళావమ్మా? వాడెంత దుర్మార్గుడో నీకు తెలుసు కదా. ఇప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడటం వల్ల ఏదో రాజీ పడ్డానికి వచ్చామనుకుంటాడు.
ఆయన అలా అనుకోరు బాబాయ్. ఎందుకంటే నేను వెళ్ళింది రాజీ పడడానికి కాదు. మరి రాజుకుంటున్న నిప్పుని ఆర్పడానికి. అసలు ఇన్ని గొడవలకి దారి తీస్తున్నా విడాకుల గురించి మాట్లాడటానికని వెళ్ళాను బాబాయ్. అయితే విడాకులు ఇచ్చేస్తానని నువ్వే చెప్పేశావా? ఎంత పని చేసావమ్మా! విడాకులు ఇస్తే నీ జీవితం ఏమైపోతుంది? వాడు నీ జీవితంతో ఆడుకున్నందుకు తగిన శాస్తి చేద్దామనుకున్నాను. అలాంటి దుర్మార్గుడికి తగిన గుణపాఠం చెప్పకుండా ఎందుకమ్మా క్షమించి వదిలేయాలనుకుంటున్నావు? ఎందుకంటే అతను మీరనుకుంటున్నట్టు దుర్మార్గుడు కాడు బాబాయ్. చాలా మంచివాడు. అందుకే ప్రియ ఏరి కోరి మరీ అతన్ని పెళ్లి చేసుకుంది. ప్రియ సెలక్షన్ కరెక్ట్ బాబాయ్. సూర్య చాలా మంచివాడు. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఎన్నో కష్టాలు పెట్టి చివరికి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని నీకు విడాకులు ఇవ్వాలనుకున్నవాడు వాడు మంచివాడేలా అవుతాడమ్మా? సూర్య నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న మాట నిజమే బాబాయ్. కానీ అతను నన్ను ఎలాంటి ఇబ్బందులకి గురి చేయలేదు. నన్ను చాలా బాగా చూసుకునేవారు. కానీ నేనే అతనికి దూరం అయ్యాను. అనుమానంతో నేనే అతన్ని ఇబ్బందులకి గురి చేశాను. ఇప్పుడు నేనున్న పరిస్థితికి పూర్తిగా నేనే బాధ్యురాల్ని బాబాయ్. ఇందులో సూర్య తప్పేమీ లేదు. సూర్య నిజంగా మంచివాడే అయితే నువ్వెందుకు అతనికి దూరంగా ఉండాలని చూస్తావు? విడాకులిచ్చి విడిపోవాలని ఎందుకు అనుకుంటావు? నువ్వు సూర్యకు దగ్గరైతే ప్రియ జీవితం ఏమైపోతుందోనని నువ్వు ఆలోచిస్తున్నావు కదా. మీరు మాత్రం నా జీవితం ఏమైపోతుందోనని ఆలోచించటం లేదు. ఒకవేళ మీరనుకుంటున్నట్టు నిజంగా సూర్య గనికే చెడ్డవాడైతే నేను విడాకులిస్తానంటే ఎందుకు ఒప్పుకోవట్లేదు? సూర్య మంచివాడని మీకు తెలుసు. విడాకులిచ్చేస్తే నాకు అన్యాయం జరిగిపోతుందని మీరు ఒప్పుకోవడం లేదు. కానీ విడాకులు ఇవ్వకపోతే ప్రియ జీవితం అన్యాయం అయిపోతుంది బాబాయ్. పాడైపోయిన జీవితాన్ని బాగు చేయడానికి బాగున్న జీవితాన్ని పాడు చెయ్యొద్దు బాబాయ్. నా చేతులారా చేసుకున్న దానికి నేనే అనుభవిస్తాను. నా కర్మకి వేరే వాళ్ళని బలి చెయ్యొద్దు బాబాయ్. బలి చెయ్యొద్దు. ఇప్పటికైనా బుద్ధొచ్చిందా మీకు? కనీసం దానికున్నపాటి ప్రేమైనా మీ కూతురు మీద మీకుందా? నాకు విడాకులు కావాలి, విడాకులు ఇప్పించండి మొర్రు అని మొత్తుకుంటుంటే మధ్యలో మీకొచ్చిన బాధేమిటి? ఏ తండ్రైనా ఉన్న సమస్యలు తీర్చి తమ పిల్లల జీవితాలు బాగు చేయాలని చూస్తాడు. కానీ ఏ సమస్య లేకపోయినా మీరే మాకు పెద్ద సమస్యగా మారుతున్నారు. ఇప్పటికైనా కన్న తండ్రిలా ప్రవర్తించడం నేర్చుకోండి. వెళ్ళిన పని ఏమైంది? అది రాజేంద్ర ఏమన్నా అన్నాడా? మళ్ళీ ఈ విషయం గురించి ఇంకోసారి మాట్లాడటానికి వస్తే చెప్పు తీసుకుని కొడతానన్నాడు సార్. ఆ పని ఈసారి జరుగుండేది, కానీ ఈ లాయర్ కోర్టు చూసి వదిలేసినట్టున్నాడు.
ఏం జరిగిందో కొంచెం క్లియర్గా చెప్పండి. మనం మాట్లాడుకున్న విషయాలన్నీ చెప్పారా? మొత్తం చెప్పానండి. చివరికి విడాకులకు ఒప్పుకోకపోతే నాశనమయ్యేది మీ కూతురు బ్రతికే అని పరోక్షంగా హెచ్చరించాను. అయినా లాభం లేకుండా పోయింది. ఈ విషయాన్ని ఆయనంత తేలిగ్గా తీసుకునేలా కనిపించడం లేదండి. విడాకులు ఇస్తే ఆ అమ్మాయికి కావాల్సినంత నష్టపరిహారం ఇస్తామని చెప్పాం కదా, ఈ విషయం చెప్పడం మర్చిపోయారా? ఈ విషయం చెప్పినందుకే నన్ను చితక్కొడతానని వార్నింగ్ ఇచ్చాడు. నా మోచేతి కింద నీళ్లు తాగి బతికిన వాడు నాకే భిక్ష వేస్తాడా అని మిమ్మల్ని అనరాని మాటలన్నీ అన్నాడు. మామూలుగా అయితే ఈ విషయం ఒప్పించడం పెద్ద కష్టం కాదండి. పైగా వాళ్ళ అమ్మాయి ఈ ఇంటి కోడలు. సెంటిమెంట్తో అయినా మ్యాటర్ క్లోజ్ చేయొచ్చు. కానీ ఆ సెంటిమెంట్ని మించిన కోపమేదో మీ మీద ఆయనకుంది. ఆయన కాంప్రమైజ్ అవుతాడన్న నమ్మకం నాకు లేదు. కోర్టుకు వెళితే వాళ్ళు గెలిచే అవకాశాలు ఎక్కువ. కాబట్టి కోర్టు మెట్లు తొక్కకుండానే ప్రాబ్లం సాల్వ్ అయ్యే పరిష్కారం ఏదో ఆలోచించండి. మనం మళ్ళీ కలుద్దాం. వస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్, ఈ ఫైల్ చాలా అర్జెంటు. ఒక్కసారి మీరు వెరిఫై చేసి సైన్ చేస్తే. నాకు ఇప్పుడు చిరాగ్గా ఉంది. తర్వాత చూస్తాను, వెళ్ళు. అలాగే సార్. సుందరం, ఏంటి సార్? ఆఫీస్ ఎలా ఉంది? వర్క్ బాగా జరుగుతుంది కదా? వర్క్ బాగానే జరుగుతుంది సార్. కానీ ఏంటా నసుకుడు? ఇంతలా నసుకుతున్నావంటే ఏదో విషయం ఉన్నట్టే. ఏంటో చెప్పు. చెప్తే మీరు ఎక్కడ బాధపడతారని ఆలోచిస్తున్నాను సార్. కానీ చెప్పకపోతే ఇంకెన్ని సమస్యలు వస్తాయని భయంగా ఉంది సార్. నీ ఉపోద్ఘాతం ఆపి అసలు విషయం ఏంటో చెప్పు. అదే సార్, ఈరోజు భార్గవి మేడం ఆఫీస్కి వచ్చారు. ఆవిడెందుకు వచ్చింది? ఏమో తెలియదు సార్. ఆఫీసులో ఇద్దరు అరగంట పైగా మాట్లాడుకున్నారు. పరిస్థితి బట్టి చూస్తే ఆరిపోయిన నిప్పేదో మళ్ళీ రాజుకుంటున్నట్టుగా అనిపిస్తుంది సార్. అనవసరంగా మీ ఫ్యామిలీలో మళ్ళీ గొడవలు రాకూడదనే ఉద్దేశంతోనే చెప్తున్నాను సార్. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి